హాయ్ అండి. నమస్తే. నా కారు పీడిఏ చెక్ చేసుకున్నాను. నేనైతే థర్డ్ పార్టీని హైర్ చేసుకున్నానండి. వాళ్ళు ఏం చెక్ చేస్తారనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ ఇయర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కారు తాలూకుది మనం విన్ నెంబర్ చెక్ చేసి డీకోడ్ చేసుకోవాలి. 100 లోపల రీడింగ్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఇక్కడ రీడింగ్ చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంజిన్ అబ్నార్మల్ సౌండ్స్ ఏమైనా వస్తున్నాయని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పెయింట్ 200 ఆర్ 150 బిలో ఉండాలి. ఉండేటట్టుగా ఆల్ డోర్స్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ డాట్స్ సేమ్ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఫంక్షనాలిటీస్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షనాలిటీ ఆటో ప్లే అండ్ కార్ ప్లే అండ్ డోర్కున్న పవర్ విండోస్ చెక్ చేసుకోవాలి. ఇంక్లూడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ జాయిస్టిక్ అండ్ ఈచ్ డోర్కున్న విండో బటన్ చెక్ చేయాలి. ఇంజిన్ పార్ట్స్లో ఏమైనా రస్ట్ ఏమైనా ఉన్నదని చెక్ చేయండి. ఇక్కడైతే ఇంటీరియర్లో ఉన్న సన్ రూఫ్ బటన్స్ అండ్ రీడింగ్ ల్యాంప్స్ బటన్స్ అండ్ సన్ గ్లాస్. సో ఈచ్ పార్ట్ కూడా ఇక్కడ అన్ని బటన్స్ చెక్ చేయండి. ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే ఈచ్ పార్ట్ ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ మీరు ఫొటోస్ తీసుకోవాలి. ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఈచ్ పార్ట్ డోర్స్ కానీ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు. సో ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్. సో నేనైతే ఫొటోస్ తీసుకున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మనం ఏసీ చెక్ చేసుకోవాలి. చల్లగా అంటే ఏసీ బాగా వస్తుందో లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా ఎక్కడైనా చినిగి ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా కొత్తదైనా చిలుగు వస్తూ ఉంటాయి, అవి మీరు చెక్ చేసుకోవాలి. టైర్స్ డెప్త్ ఇక్కడ చెక్ చేస్తున్నారండి. 6.2 ఉంది. ఈచ్ టైర్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడేమైతే 6.4 అని వచ్చింది. సో నెక్స్ట్ 6.4 ఆల్మోస్ట్ 6.2 6.4 అన్ని డెప్త్ వచ్చింది. చూడండి ఎదుగుండి ఇలా ఈచ్ సైడ్ మనం ఫొటోస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో టైర్స్ దగ్గర మనకి సస్పెన్షన్స్ ఉంటాయండి. ఆ సస్పెన్షన్స్ దగ్గర రెస్ట్ కూడా ఏమైనా ఉన్నాయనేది మనం క్లియర్గా 4 సైడ్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ ఫొటోస్ తీసుకోండి. అండ్ ఇక్కడ మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి కనిపిస్తాయి, అది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలైవల్స్ ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. 100 బార్ రెస్ట్ ఉందేమో అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోన్ పెట్టి పిక్ తీయండి. సో క్లియర్గా మీకు రెస్ట్ ఉందో లేదనేది తెలుస్తుంది. సో ఈచ్ సైడ్ ఫొటోస్, బ్యాక్ సైడ్ వ్యూ ఫోటో తీసుకున్నాను. అంటే మనకి టూల్స్ ఇస్తారు. టూల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. సో ఫొటోస్ తీసుకోండి. డెలివరీ టైంలో ఏమైనా టూల్స్ మిస్ అవుతాయి. సో అవి మీరు ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. సేమ్ ఇక్కడ కూడా మేము రెస్ట్ చూస్తున్నాము. మనకిచ్చిన 2 కీస్ ఇస్తారు. సో 2 కీస్ ఫంక్షనాలిటీస్ అన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈచ్కి వర్క్ అవుతుందా లేదంటే ప్రాపర్గా చెక్ చేసుకోండి. 2 కీస్ కూడా చెక్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇక్కడైతే ఏసీ చెక్ చేస్తున్నారు, ఎంత వస్తుందని చూడండి రీడింగ్. సో రీడింగ్ ఉంది ఇక్కడ. సో A77 అంటే బాగా వస్తున్నట్టు నా మీనింగ్ అంట. ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ దగ్గర ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయి, క్యాప్స్ సరిగా వర్క్ అవుతుందా లేదనేది ఒకసారి మళ్ళీ తీసి పెట్టండి. సీట్ బెల్ట్ దగ్గర మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫైనల్గా ఏంటంటే అన్ని లైట్స్, టర్న్ ఇండికేటర్స్, వైపర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నీ చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను ఈ వీడియోలో. సో ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.